నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం అంటే కనిన వినిన సంగతులను చెప్పటం. నేను కనిన సంగతి అన్నమాట. నాకు జరిగిన సంగతి మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువారు చెప్పారు కదా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు, గుడ్డి వాళ్ళని మీకేం కావాలన్నప్పుడు, అయ్యా లోకాన్ని చూడాలి అంటే సరే చూడండి అన్నారు. మీరు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పండి అని చెప్పారు. వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళారు. 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కరే వెళ్ళారు. అయితే ఆ ఒక్కరికే చూపు వచ్చింది. అలానే ప్రభువారు మన జీవితంలో చేసిన సంగతులని ఎవరేమనుకున్నా సరే, ఎన్నిసార్లు అయినా సాక్ష్యం చెప్పమని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి మీలో చాలామందికి నా సాక్ష్యం తెలుసు. అయినా సరే దైవజనుడు పాస్టర్ గారు అడిగినప్పుడు, సరే దేవుడు ఎవరి నిమిత్తం ఒకవేళ నా మాటలు కావాలని ఉందో సరే చెప్తానయ్యా అని చెప్పాను. మేము ఒక హిందూ కుటుంబంలో జన్మించాము. మా నాన్నగారు ఫస్ట్ నుంచి దైవభక్తిలో పెంచారనమాట. కాబట్టి దైవభక్తి అంటే విగ్రహారాధన. ప్రతిదినము విగ్రహారాధన చేసి మేము తినేవాళ్ళం అన్నమాట. అలా భక్తిగా పెరిగాము. అయితే నేను కొంచెం ఎక్కువ భక్తి చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత ఖాళీ సమయంలో అందరినీ కూర్చోబెట్టుకొని బ్రహ్మంగా చరిత్ర కూడా చదివి, అదేంటో అందులో ఏముందని చదివి అందరికి వినిపించి, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత పొంగలి చేసి అలా కూడా చేశా. అంటే దేవుడు భయం, భక్తి, దేవుడు అనేది ఎంతో ఆశ. అలా పూజలు చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి మా పక్కనే ఉన్న ఇంట్లో పాపకి ఫిట్స్ లాగా వచ్చినాయి. ఆ పాప కొంచెం పెద్దదే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఎన్నో డాక్టర్లకు చూపించారు. వాళ్ళు చూపించినా కూడా అమ్మాయికి ఏమీ తగ్గటం లేదు. రోజుకి 10 సార్లు 15 సార్లు కూడా ఫిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇలా వస్తున్నాయి ఏంటని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ, అయ్యో ఇంత పెద్ద పిల్ల మరి ఎక్కడ తగ్గట్లేదని చాలా బాధపడుతుంటా ఉన్నారు. అప్పుడు మాకు పనిచేసే అమ్మాయి అన్నమాట. తను, అమ్మ యేసు ప్రభు చాలా మంచి దేవుడు అమ్మా, చాలా గొప్ప దేవుడు, మీ అమ్మాయిని స్వస్థపరుస్తాడు తప్పకుండా మీరు నమ్మితే కనుక అని చెప్పింది. సరే వాళ్ళు ఉన్న బాధలో వాళ్ళే, సరే అమ్మ మీ పాస్టమ్ గారిని తీసుకురా, మీ పాస్టర్ గారిని ఎవరినైనా అని చెప్పినప్పుడు ఒక పాస్టమ్ గారు వచ్చారు. ఆమె చెప్పారనమాట, అమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఈయన దేవాది దేవుడు ప్రాణమును మానవుల పాపము నిమిత్తము చిందించిన దేవుడు. ఈయన నామము ద్వారానే మానవ పాప విమోచనమమ్మ, ఇంకా దేని ద్వారా కూడా లేదు అని చెప్తూ మాకు అసలు దేవుని సంగతులు, దేవుడు ఎవరు, ఆయన ఏం చేశారు మానవుల కొరకి, తర్వాత మరణం తర్వాత మన పరిస్థితి ఏంటి, ఎందుకు దేవుణ్ణి పూజించాలి, ఎందుకు విగ్రహాన్ని పూజించవద్దు, అది వ్యత్యాసము ఏంటంటే ఏ దేవుడిలో కూడా త్యాగము అనేది లేదు. ఈ యేసు ప్రభుల వారు మానవుల పాపము కొరకై ప్రాణాన్ని ఇచ్చారమ్మా. అందుకనే ఈయన అప్పుడు చెప్పబడింది, అయ్యా ఏ నామంలో కూడా రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. నీవు పరిపూర్ణత చేశావు. మానవ పాప విమోచనము నిమిత్తం ఏదైతే చిందించవలసి ఉందో, ఎలాంటి కష్టమైతే పడవలసి ఉందో అటువంటిదంతా కూడా పరిపూర్ణత చేశావు. కాబట్టి ఇక ఏ అవతారము, ఏ నామము లేదు, యేసు నామములోనే రక్షణ అని చెప్పబడిందని చెప్పి దైవజనరాలు చెప్పింది. వాళ్ళు విన్నారు, నేను కూడా విన్నా. అమ్మ ప్రార్థన వాళ్ళు వచ్చారు రామ్మ అంటే అందరం కూర్చున్నాం. 3 ఇళ్ళు వరుసనే ఉండే, అందరం కూర్చొని విన్నాము. 7 వారాలు ఈ అమ్మాయిని చర్చికి తీసుకురండి అమ్మ తగ్గిపోద్దని చెప్పినప్పుడు 7 వారాలు మా పక్కన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, నేనైతే కొంచెం మా పిల్లలు చిన్నపిల్లలు. అందుకని అమ్మ నువ్వు కూడా రా తోడు, మళ్ళీ ఫిట్స్ వస్తే జాగ్రత్త కావాలంటే 7 వారాలు నేను కూడా వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా బాగా అర్థమైంది. యేసు ప్రభు ద్వారా యేసు మార్గము, అంతకు మించిన
మార్గమే లేదు అని నా మనసుకి నాకు అర్థమైంది. అప్పుడు నేను చెప్పాను, పాస్టమ్మ గారు మరి ఇలా పూజలు చేస్తాం కదా, మరి అలా కూడా చేస్తూ ఉంటే ఎలాగంటే, అమ్మ నీకు దేవుడు మాట్లాడినప్పుడే నువ్వు మానేసి పూజలు చేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్పారు. చెప్పినప్పుడు నేను పూజలు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నిన్ను విమోచించి ఉన్నాను, తల్లి గర్భంలోనే నిన్ను రూపొందించి ఉన్నాను, నీవు నా సొత్తు అనే మాటలు దేవుడు మాట్లాడారు. ఆ వాక్యం ద్వారా నిజమే, ఇంకా ఒకరినే పూజిస్తే చాలు, అనేకులతో పని లేదు అని యేసుక్రీస్తు ప్రభువునే పూజిద్దామని నేను నేర్చుకున్నాను. ఆ పాపకైతే ఫిట్స్ తగ్గిపోయినాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతగా ఇష్టపడలేదు, వాళ్ళు మామూలుగానే ఉన్నారు. కానీ ఈ లోపల నేను ప్రభువుని తెలుసుకుని ఇంకా ప్రేయర్కి వెళ్తూ ఉండేదాన్ని. ప్రతి సండే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుందమ్మా రా అంటే వెళ్తూ ఉండేదాన్ని. అలా వెళ్తా ఉన్నప్పుడు నాకు వాక్యం బాగా అర్థమవుతుంది. మరి నేను ఇప్పుడు రక్షణ పొందాలి, దేవుని బిడ్డగా మారాలి. మరి ఎట్లాగూ పాస్టమ్మ గారు మరి అమ్మ వాళ్ళకి అది చెప్తే ఏమన్నా అంటారేమో అని అంటే, అమ్మ మరి ఆలోచించుకో అంటే, నేనైతే రక్షణ పొందాలి, నేను చనిపోతే మరి నరకానికి వెళ్ళిపోతాను కదా, నేను త్వరగా రక్షణ పొందాలి అని చెప్పినప్పుడు, సరే రుక్మిణి నీ ఇష్టం అమ్మా అని చెప్పారు పాస్టమ్మ గారు. నేనైతే ఎవరికి చెప్పలేదు, ఇంట్లో మా భర్త గారికి కానీ అమ్మ నాన్నకి కానీ. చెప్పేది ఏముందిలే, ఇది ఎవరి మనసుకు సంబంధించిన విషయం, నేను ప్రార్థన చేసుకుంటాను, అది వాళ్ళకి అవసరమైన సంగతి ఏం కాదు, ఎందుకమ్మా అని అడగరు. నా మనసులో నేను చేసుకుంటాను కదా అని నేను ఎవరికి చెప్పకుండానే వెళ్ళి బాప్తీసం తీసుకున్నాను. అయితే అక్క మా దేవుడు చూపిస్తేనే నువ్వు తీసుకో, లేకపోతే నిలబడలేవు, హిందువుల్లో ఉన్నావు కాబట్టి. అనేక మంది దేవుడని వస్తారు, తర్వాత అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు తిరిగి తొలగిపోతారు, అలా వద్దు అని చెప్పి అక్క నాకు చెప్పింది. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను పట్టుదలగా. మరి ప్రభువు చూపిస్తేనే నిలబడతారు, నిలబడకపోతే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఏం చెప్పింది దైవ గ్రంథం, అది శుభ్రంగా ఉందని, దాంట్లో ఎవరూ లేరని 7 దెయ్యాలని తీసుకొచ్చి బాగుందిరా అని చెప్పిందని. అవన్నీ బాగా అర్థమైపోతున్నాయి నాకు, వాక్యం చదువుకోవటం బాగా వినటం వల్ల. అమ్మో దేవా నువ్వు నాకు చూపిస్తే నేను ఎవరికి కూడా భయపడను ప్రభు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు నాకు చూపించారు. దైవజనులు వాటర్లో నిలబడి ఉన్నారు, రామ్మ దేవుడు నీకు బాప్తీసం ఇవ్వమంటున్నారు అని చెప్పినట్టుగా నేను దర్శనం చూశాను. ఆ రోజు జనవరి 1కి ముందు 3 రోజుల ముందు నుంచి ఉపవాసం ఉన్నాను, ఏం తినొద్దు, దేవుడు చూపిస్తేనే తినాలి. మరి నేను తీసుకోవాలనుకుంటున్నాను, అక్కేమో నీకు చూపించాలంటుంది. కాబట్టి మరి నిజంగా నాలో భక్తి ఉంటే, దేవుడికి నేను ఇష్టమైగా ఉంటే మరి దేవుడు తప్పకుండా చూపిస్తారు కదా అని పట్టుదలగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు దేవుడు చూపించారు. ఒక 3 అయింది టైం. ఇక నేను ఎప్పుడు తెల్లారైపోద్దా అక్కకి చెప్పాలి, ఇప్పుడు బాప్తీసానికి సిద్ధపడి వెళ్ళిపోవాలని అనుకున్న. తెల్లారైంది, త్వరగా పిల్లలకి స్నానాలు చేపించేసి అమ్మోళ్ళ ఇంటికి పంపించేసి, ఇంకా ఈయన గారు కూడా బయటికి వెళ్ళారు. వెళ్ళకపోయినా సరే ఇంకా నాకు సంబంధం ఏం లేదు, నేను వెళ్ళిపోయా. మామూలుగానే వెళ్ళిపోయాను అనమాట. ఏదో ఒక 50 రూపాయలు ఉంది నా దగ్గర, తీసుకొని వెళ్ళిపోయా. అప్పుడు అక్కడికి వెళ్ళి, అక్క మరి అమ్మాయి కొత్త చీర తెచ్చుకోవాలి అమ్మాయి అంటే, అక్క నా దగ్గర ఏం లేదంటే, సరేమని అక్కడ ఉన్న విశ్వాసులు పోయి చీర తెచ్చారు అప్పటికప్పుడు. ఆ రోజు నేను బాప్తీసం తీసుకోవటం జరిగింది. దేవుడు మరి ఎంతగానో నన్ను రక్షించారు. నా పాపాన్ని అంతా ఆయన భరించి సముద్ర అగాధంలో పడవేసి రక్షించిన దేవుడు ఆయన. అలా ఎంతో సంతోషం వచ్చింది నాకు. అంతటితో నా ఆత్మీయ యాత్ర ఆగలేదన్నమాట. ఇంకా ప్రార్థనకి వెళ్తూ, అయ్యా నా రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి, నా బిడ్డలు రక్షణ పొందాలి. ఆ రోజు లూదియా హృదయం తెచ్చావు కదా, తెరిచిన తర్వాత ఆమె ఊరుకోలేదు కదా, ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. నా భర్త నా బిడ్డలు రక్షణ పొందాలి. మరి జైలు అధికారి కూడా అలానే రక్షణ పొందాడు, ఊరుకోలేదు, వాళ్ళ ఇంటి రక్షించుకున్నాడు. నేను కూడా అలాగుండాలి. వేరే లోకంలో అనేక రకాల జనం ఉంటారు. మన మనసుకి ఎవరికి ఇష్టంగా ఉంటారో, ఎవరి జీవిత విధానం మనకు నచ్చుతుందో ఆ రీతిగా మనం ఉండాలని ఆశపడతాం. నాకు ఎవరి జీవితం నచ్చిందంటే, యేసుక్రీస్తులో రక్షణ పొందాలి, పరలోకానికి నాతో పాటు నా భర్త నా బిడ్డలు కూడా ఉండాలి అనే విషయం నాకు బాగా నచ్చింది.
కాబట్టి నేను దాని గురించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అనేకమైన ఇబ్బందులు అంటే అవేమీ మనం భరించలేని ఇబ్బందులు కాదు, క్రీస్తులో శ్రమ మహా ఆనందం, అలాంటి ఇబ్బందులు అవేమీ భరించలేనంతవి కావు. అలా అలా ఆ ఇబ్బందులు ఎవరికి వస్తున్నాయి, నేను ఎవరి గురించి రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నానో ఆయనకి ఇబ్బందులు వస్తున్నాయి. అలా వచ్చి 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 ఆయన కూడా ఒక సమయంలో నేను బాప్తీసం తీసుకుంటానమ్మా అని చెప్పి అన్నారు. అప్పుడు బాప్తీసం తీసుకున్నారు ఆయన. ఈ లోపలే నేను బాప్తీసం తీసుకోపోయినప్పటికీ కూడా నేను ఒకటే అనుకున్న, ప్రభువా నేను ఏమి ఇవ్వలేను తండ్రి మీకు. మా కుటుంబాల్లో ముఖ్యంగా తాలిబొట్లు అవన్నీ ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి నేను ఎలాగ మిమ్మల్ని ప్రకటించగలను, ఎలా మీ నామాన్ని అనేకులకి చెప్పగలను. కాబట్టి నాకేం వద్దు, నేను నీ బిడ్డగా బ్రతకాలి. అది చాలా అసాధ్యమైన సంగతే మిమ్మల్ని అడుగుతున్నాను నా కుటుంబాన్ని బట్టి. కాబట్టి మీరు అది నాకు సహాయం చేయండి ప్రభువా అని. ఇప్పటిదాకా పుట్టినప్పటి నుంచి నేను దేని విషయం కూడా అంతగా ఏడవలే. నాకు ఎప్పుడు కొదవ లేదు. ఏమన్నా ఉన్నప్పుడు కూడా నా పిల్లల చదువులు కానీ ఇలాంటి పరిస్థితులు కూడా నేను ప్రత్యేకంగా అలా ఏడవలేదు. ప్రభువా నేను నీ బిడ్డగా బ్రతకాలి అని చెప్పి చాలా ఏడ్చాను దేవుడి దగ్గర. ఎంతగానో ఏడ్చినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించారు. నేను ఒక గొడుగేసుకొని వెళ్తూ ఉన్నానంట. మరి అందరూ వచ్చి చూస్తున్నారంట. ఏంటమ్మా అంటే పెళ్లి కుమార్తె, నువ్వు పెళ్లి కుమార్తె సిద్ధపరచబడి వరుడి దగ్గరికి వెళుతూ ఉందని. అక్కడికి వెళ్ళానంట. ఒక అద్దంలో నన్ను నేనే కనపడుతున్నా అంతా. అక్కడ చూస్తే నన్ను ఇద్దరు మగవాళ్ళు అంతా నాకు సిద్ధపరుస్తున్నారు పెళ్లి కుమార్తె చేయటానికి. అప్పుడు నేను ఎంతగానో సంతోషంగా ఉన్నానన్నమాట. నేను పెళ్లి కుమార్తెని అయిపోయాను, ఇక నాకేం బాధ లేదు. పెళ్లి కుమార్తెని అయిపోయాను, ఇక నాకేం బాధ లేదు. ఏంటి పరలోకంలో ఉన్నా, పెళ్లి కుమారుడి దగ్గర ఒక పెళ్లి కుమార్తెగా ఉన్నాను అందే సంతోషం అనుకున్నాను అనమాట. అలాగా చూపించిన తర్వాత నేను అదే చాలని సంతోషంగా ఉన్నాను. నగలేమీ తీసేయలేదు, ఏం లేదు. ఆ దర్శనాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. కానీ కొన్ని దినాలకి పెద్ద శ్రమ వచ్చింది గృహంలో. దీని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను కాబట్టి ఈ శ్రమలో అయితే నేను చెప్పొచ్చు వీళ్ళందరికీ అని చెప్పి. ఈయన గారికి కొద్ది శ్రమ వచ్చినప్పుడు ఆయన దాని నుంచి విడుదల పొంది వచ్చినప్పుడు నేను చెప్పి అందరికీ, నేను ఆయన దాని నుంచి విడుదల పొంది వచ్చినప్పుడు నేను దేవుడికి అన్నీ సమర్పించుకుంటానని మొక్కుకున్నా. ఏంటమ్మా అసలు దేవుడికి సమర్పించుకోవటం ఏంటమ్మా అంటే, నేను దేవుడి బిడ్డగా బ్రతకాలనుకుంటున్నానమ్మా అంటే. ఇంకా మా చెల్లికి అప్పుడు మ్యారేజ్ అవ్వలేదన్నమాట. మేము 6 పిల్లలు, నేను పెద్ద. నేను అన్న అమ్మ 5 చెప్పండి మీరు, నాకు ఇష్టమైన పని ఇది, నేను దేవుడికి బిడ్డగా బ్రతకాలనుకుంటున్నానమ్మా అని చెప్పి చాలా సంవత్సరాలు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. ఈయన కూడా చాలా బాధపడ్డారు. ఇలా చేస్తే అందరు నవ్వుతారు నన్ను చూసమ్మా అంటే కూడా, అయ్యా నేను చేసింది నా శరీరానికి సంబంధించింది, నిన్ను ఎవరు నవ్వరు, నవ్వినా సరే అది మన గృహానికి మేలే కానీ అది ఎంత మాత్రము కీడైతే కాదు అని చెప్పి అన్నాను. అలా దేవుడి బిడ్డగా సమర్పించుకుని ఎంతో సంతోషంగా జీవిస్తున్నప్పుడు మా పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ చదువులు కావాలనో, లేకపోతే ఆస్తులు బాగా సంపాదించాలనో, వీళ్ళిద్దరికి చెరోకి ఇల్లు కొనాలనో, ఇంకేదో చేయాలని అసలు ఎప్పుడూ కోరుకోలేదు నేను. నాకు అసలు అటువంటి ధ్యాసే లేదు. యేసు ప్రభువును చూసినప్పటి నుంచి ఆయన వైపు చూడటం తప్పితే లోకంలో ఇది కావాలి అది కావాలనే ఆశలో ధ్యాసే లేదు. మా పిల్లాడికి రక్షణ పొందాలి, అయ్యా మా బాబు రక్షణ పొందాలి, మా పెద్ద బాబు ఫస్ట్ రక్షణ పొందాలి. అలా చేస్తున్నప్పుడు వాడి ఇంటర్మీడియట్ అయిపోయింది. చెప్పాను, అయ్యా నువ్వు రక్షణ పొందు, నువ్వు ఎక్కడ చదువుకున్నా కానీ సరే దేవుడు తోడుకుంటాడు. చిన్నపిల్లలు అప్పటి నుంచే సండే స్కూల్కి పంపిస్తూ ఉండేదాన్ని. కొంచెం దేవుడు అంటే తెలుసు అనమాట. అంటే మా అమ్మమ్మకి చెబుతాను అని అమ్మకి వెళ్ళి చెప్పాడు. చెప్తే అమ్మ అరిచింది. అయినా సరే ఒకరోజు చాలా బతిమలాడి, అయ్యా బైబిల్ స్టడీ జరుగుతుందంట, యవనస్తులు కోవటం అంట, ఒక్కసారి వెళ్ళిరా, నీకేమో అనిపిస్తే అది చేద్దు కానీ అని బతిమలాడి పంపించాను. చాలా గొప్ప దైవజనులు వచ్చారు ఆ రోజు. మరి ఏం చెప్పారో, ఎలాంటి ఆత్మీయ సంగతులు చెప్పారో నాకైతే తెలియదు. ఇంటికి రాగానే మమ్మీ నేను బాప్తీసం తీసుకుంటానన్న, దేవుని నామమునకు స్తోత్రం అని అలా బాప్తీసం తీసుకున్నాడు పెద్ద బాబు.
తీసుకున్న తర్వాత ఇంకొక చిన్న బాబుకు కూడా బాప్తీసం తీసుకోవాలి. అదే గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న బాబు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది. అన్నయ్య కూడా అలా తీసుకున్నాడయ్యా, నువ్వు కూడా ఇలాగే తీసుకో, నీకు కూడా మేలు జరిగిద్ది అన్నప్పుడు నేను 40 days 40 రోజులు దినాల్లో ఉపవాసం ఉండి దైవజనులకు కూడా చెప్పా, మా చిన్న బాబుకి ఈసారి బాప్తీసం అండి, నా దగ్గర అప్పుడు ఉంటాయో లేవో, ఇదిగోండి ఈ డబ్బులు మీకు బట్టలకి అని చెప్పి అంతా సిద్ధపరచుకున్నాను నేను. కానీ ఆ బాబు అన్నాడు, ఇప్పుడు తీసుకొని మమ్మీ అని చెప్పంటే సరేలే అని చెప్పి ఊరుకున్నా. ఏం బాధపడవద్దు, నేను వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకుంటాను అన్నాడు. సరే ఎదురు చూస్తున్నా. కానీ అవతల సంవత్సరం నేను అంతగా ఏమో తీసుకుంటాడో లేదో అని అంత 40 రోజుల ఉపవాసం కూడా నేను అంతగా చేయలేదు. సరే 40 రోజుల ఉపవాసాలు అయిపోతున్నాయి కదా మమ్మీ, నేను బాప్తీసం తీసుకుంటానన్నాను కదా, నువ్వేంటి నా గురించి ప్రార్థన చేయలేదా, నాకు ఇప్పించవా బాప్తీసం అన్నాడు. చాలా గొప్ప సంగతి. ఎందుకంటే వాడికి చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్తో వెళ్తుండేవాడు, చదువు మీద కంటే శ్రద్ధ ఫ్రెండ్స్తో ఉండేవాడు. వీడు ఇంక తీసుకునేటట్లు లేడులే, సరే కొన్ని రోజులు చూద్దామని నేను అనుకున్నా. కానీ ప్రభు చాలా ప్రేమ గలవాడు. నేను అంతకుముందు సంవత్సరం కదా దేవుడిని అడిగింది, ఆయన మర్చిపోలేదు ఆ సంగతి. చిన్న బాబు మనసులోనే ఉంచారు అది. నేను తీసుకుంటాను మమ్మీ, బాప్తీసం తీసుకుంటాను అన్నాడు. అన్నయ్యకైతే డ్రెస్ ఇచ్చావు, పాస్టర్ గారిని పిలిచావు, మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావు, నాకు అట్లాగే చెయ్యి అని చెప్పి అంటే ఇంకా బాగా చేస్తానయ్యా నువ్వు తీసుకుంటే అని. నేను చిన్న బాబు కూడా ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాడు అనమాట. ఆ రోజు ఎంత పండగ అంటే, నేను ఈయన బండి మీద వెళ్తూ బాప్తీసాలకి, సైతానా నిన్ను నేను జయించా, నా కుటుంబాన్ని రక్షించుకున్నా అని చెప్పి నేను బండి మీద ఉన్నా కానీ నా ఆత్మ దేవునితో ఉంది, సాతానుతో మాట్లాడుతున్నా, నువ్వు సిగ్గుపరచబడ్డావు పో, మా ఇంట్లో మేము రక్షణ పొందాం అని చెప్పి అనుకుంటా ఎంతో సంతోషంగా బాప్తీసం తీసుకున్నారు. చాలు ప్రభు, నేను ఎప్పుడు దేవుడితో ప్రభు వారితో ఒక్కటే అనేదాన్ని, నాకేమి అడగను, నాకు మీరేమి ఇస్తే అదే తీసుకుంటా, నా కుటుంబం రక్షణ పొందాలి, నేను నీ బిడ్డగా బ్రతకాలి, నాకేం కావాలో మీ లేఖనాల్లో చెప్తున్నారు, నా ఆజ్ఞలు పాటించి నన్ను వెంబడించు, నీకేం కావాలో నేను ఇస్తాను అని చెప్తున్నారు. అది ఏం కావాలో, ఎంత ఇవ్వటానికి మాకు అర్హత ఉందో అదే ఇవ్వు తండ్రి, నాకు నువ్వు కావాలి, నీవే కావాలి, నాకు నువ్వే కావాలయ్యా నేను అడిగాను. నా బిడ్డలు, నా యజమానులు అందరూ బాప్తీసం తీసుకున్నారు. అలాగా ప్రార్థన చేసుకుంటూ పిల్లలు ఇంజనీర్లు అయిపోయిన తర్వాత మరి ఎలా నా పెళ్ళిళ్ళ విషయంలో అని మా నాన్న ఇక పెళ్ళిళ్ళు కావు, పేరెంటాలు కావాలి, ఇట్లా ప్రార్థనలు చేసుకుంటా ఉండండి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. సర్లే చేసుకుంటాం వాళ్ళు. ఇంత సృష్టించిన దేవుడికి నా పిల్లలిద్దరికి పెళ్లి కూతుర్లు తేలేని దేవుడు కాదు నా దేవుడు అని చెప్పి చెప్తూ ఉండేదాన్ని. ఛాలెంజ్డ్గానే ఉన్నా నేను ఎప్పుడు. ఆ రోజే కాదు, మాధవరావు గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఛాలెంజ్గానే ఉన్నా. ప్రభు రమణి స్తోత్రం అని పాటలు పాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభువుని మేము అడిగాం, తండ్రి నీ చిత్తమైతే ఉంచు నీ బిడ్డని అని చెప్పి అలాగే బ్రతకాలి, ఛాలెంజ్గా బ్రతకాలి. క్రీస్తు ప్రభువు ఒక ఛాలెంజ్డ్ దేవుడు, మనం ఆయన బిడ్డలు, రోషం కలిగిన బిడ్డలు. అలాగే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత సృష్టిలో నా బిడ్డలకి పెళ్లి కూతురు దొరకదా, సరే దొరకపోయినా పర్వాలేదులే, మా వదిన ఎప్పుడు పెళ్లి చేయమ్మా మేము అబ్బాయికి చేసుకోవాలనేది. మాకు వాళ్ళే వస్తే చేస్తామో, బోకర్ల దగ్గరికి అట్ట వెళ్ళం, దేవుడు నడిపిస్తే వస్తారు. అలానే దేవుడు నడిపించినట్టుగానే ఒక దేవుడి బిడ్డ ద్వారా పెద్ద కోడళ్ళు నిన్న చూశారు కదా మీ అందరూ, మా వదిన గారు అంటే మా కోడలు అమ్మగారు, అలా అమ్మాయి మరి వచ్చారు. అసలు నేను ఆ పాపను కూడా చూడాలి, దేవుడిని నమ్ముకున్నారు చాలు, చక్కగా చదువుకున్న పిల్ల. మేము అసలు ఊహించలేదు అలాంటి కోడళ్ళకి మనకు అర్హత ఉందని కూడా నేనేం ఊహించరా. నిజంగానే అర్హత లేదు. మా పిల్లలు ఏదో వానాకాలం చదువు పద్దాక నేను ప్రార్థనలు చర్చీలు వాళ్ళని కూర్చోబెట్టి అయ్యా మీరు చదవండి అయ్యా, పెద్ద ఉద్యోగాలు చేయాలయ్యా అని నేను ఎప్పుడు అనలేదు. అందరు తిట్టేవాళ్ళు కూడా, మా అమ్మోడు నువ్వు పెళ్ళి కూడా చేసుకోకుండా ఉంటే బాగుండేది, పిల్లలేంది మా ప్రాణానికి అని ఎప్పుడు తిట్టేవాళ్ళు. మీ ప్రాణానికి ఎందుకు, మీ అమ్మ ఉండిపోండి ఆడికని పంపించేసేయండి అనేదాన్ని. అలానే చదువులు అయిపోయినాయి, మంచి ఉద్యోగాలు వచ్చేసినాయి, మంచి చదువుకున్న కోడళ్ళు, ఇద్దరు రక్షణ పొందిన కోడళ్ళు. మేమేమి ఏ బ్రోకర్ని పెట్టలా, దేవుడు నడిపించినట్టుగా వచ్చారు. అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. నేనైతే ఏం చేశానంటే ఒక్కటే చేశాను, దేవుడితో ఉన్నా, నువ్వు నాకుండు,
ఒక ఆస్తి ఒక తండ్రి పెద్ద కుమారుడు చిన్న కుమారుని చూసాం కదా, ఆస్తి నాది ఇచ్చేయి నేను వెళ్ళిపోతాను అన్నాడు చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు వచ్చి తెప్పిపోయి వాడంతా పోగొట్టుకొని వచ్చినప్పుడు తండ్రి ఇంత చేస్తుంటే కొంచెం అనుమానపడ్డాడు పెద్ద కుమారుడు. ఇదేంటి నా తండ్రి విందు చేస్తున్నాడు, నేనేమో ఆయనతోనే ఉన్నా అంటే, అయ్యా నువ్వు నాతో ఉన్నావు, నాదంతా నీదే కదరా, నేను అదే కోరుకున్నా. నా దేవుడికి నాకేం కావాలో తెలుసు. దావీదు మహారాజు అన్నాడు, అయ్యా ఎక్కువ అవుతే నిన్ను మర్చిపోతా, తక్కువ అవుతే నిన్ను ఒకవేళ సిగ్గుపరుస్తానేమో, నాకెంత కావాలో అంత ఇవ్వు. నాకెంత కావాలో నేను అసలు ఊహించలేదు, నాకు అంత ఆశ కూడా లేనంత ప్రభువారు ఇచ్చారు. అది ఆయన ఇష్టం. కానీ నేను దాని వైపు చూడకూడదు, ఇది ఇంత నాదే అని అలాంటి బతకకూడదు. ప్రభువా, నేను రక్షణ పొందినప్పుడు నా తండ్రే నా ప్రభువే నాకు కావాలని ఎలా బతికానో, నా ఊపిరి వెళ్ళేంత వరకు కూడా అలానే బ్రతికేటట్టుగా నా జీవితాన్ని ఉంచండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నానమ్మా. మరి ఒక చిన్న సంఘం ఉంది, ఈ దేవ పాస్టర్ గారు అక్కడ, మరి ఆ సంఘం అభివృద్ధి కొరకు ఈ ఒక్క బిడ్డ కావాలయ్యా, 2 బిడ్డలు ఒకళ్ళు సేవకుడు చేయొచ్చు, చేస్తే ఈ చేతరాక సేవకుడిని చేశారంటారు. నాకు అట్ట కాదు, పిల్లలు ఇద్దరు వీళ్ళు మామూలు వాళ్ళ బతుకులు వాళ్ళు, ఒక దేవుడు సేవకుడు కావాలి. నాకు ఇవ్వగలవు నువ్వు, ఎందుకంటే ఒక అమ్మాయి నాకు అక్క కావాలి ప్రభువా, అక్క కావాలి ప్రభువా అని ఏడ్చాను. అక్క దేవుడు నేను పరిచయం చేశాడు, అక్క కంటే ఇంకా ప్రేమగా చూస్తావు అక్క, నాకు నిజమైన అక్కనిచ్చాడు. నాకు ఆ మాట బాగా నచ్చింది. నాకు ఒక బిడ్డ కావాలి ప్రభువా, నీ బిడ్డ కావాలి, ఎవరో ఒకళ్ళు కానీ సేవకు చేసిన బిడ్డను నాకు ఇవ్వు. అలానే దేవరాజుని నాకు ఇచ్చారని నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను. అలానే జీవిత పర్యంతరం ఉండాలి మా సేవ, మేము చేస్తున్న పరిచర్య, మరి దేవరాజు ఇక్కడ చేస్తున్న పరిచర్య అంతా దీవించబడేటట్టుగాను, మా కుటుంబం కోసం మా బిడ్డలు కూడా ఇంకా మీటింగులప్పుడు మా చర్చిలో కానీ ఇక్కడ కానీ జరిగినప్పుడు కానీ వాళ్ళు కూడా వచ్చి మరి చక్కగా వాళ్ళు కూడా సాక్ష్యంలో నిలబడి చెప్పేటట్టుగా మీ అందరూ మా కుటుంబం గురించి ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.